శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం సపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు నుండి మనం పోతన విరచితమైనటువంటి మహాభాగవతములోని భాగవత మకరందాలని తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఆ భాగవత మకరందాలలో ఉండేటటువంటి భక్తి తత్పరత ఎంత గొప్పది, ఆ భక్తి తత్పరతలో ఉండేటటువంటి భావాలతో సహా మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. భాగవతము భక్తి శాస్త్రం, అది భగవద్రూపమైనటువంటిది. అది ఒక భక్తి రసామృత సింధువు. భాగవత మహాత్మ్యాన్ని సనకాది మహామునులు వ్యాస భగవానులకి వివరించారట, నారదునికి వివరించారట. నారదుడు వ్యాసునికి చెప్పడం అనేటటువంటిది చేశారట. వ్యాసుల వారు దానిని తన కుమారుడైనటువంటి సుఖమహర్షికి బోధించడం అనేటటువంటిది చేశారట. సుఖమహర్షి ఈ భాగవతాన్ని 7 రోజులలో మోక్షసిద్ధి కోసం పరీక్షిత్ మహారాజుకి వివరించడం అనేటటువంటిది చేశారట. దీనికి పూర్వరంగం ఏమిటి అనేటటువంటి దాని గురించి తెలుసుకుందాం. వేదాలను విభజించినటువంటి, వేదాంగాలను రాసినటువంటి, అష్టాదశ పురాణాలను రాసినటువంటి వ్యాసుల వారికి ఏదో తనలో ఒక లోపం ఉన్నదనేటటువంటి భావన కలిగిందట. అందుకనే దిగులుగా కూర్చొని ఉన్నారట. అలా దిగులుగా కూర్చున్నటువంటి వ్యాస భగవానుని దగ్గరికి నారదుల వారు వచ్చారట. వచ్చి, నాయనా ఏమిటి అంత దిగులుగా కూర్చున్నావు, దానికి కారణం ఏమిటి అని అడిగారట. ఏముంది నాయనా, ఎన్ని రాసినప్పటికీ కూడా, ఏది చేసినప్పటికీ కూడా నాలో ఏదో లోపం ఉన్నదనేటటువంటి భావన కలుగుతోంది నాకు. కాబట్టి ఈ లోపంని తొలగించడానికి నన్ను ఏం చేయమంటావో చెప్పవయ్యా అని అడిగాడట. అప్పుడు నారదుల వారు, నీవు వేదాలను విభజించావు. ఒకటిగా ఉన్నటువంటి వేదాలని ఋగ్యజు సామ అధర్వణ వేదాలుగా వివరించావు. దాన్ని ఒక్కొక్క దాన్ని ఒక్కొక్కరికి చెప్పడం అనేటటువంటిది కూడా చేశావు. అలాగే అష్టాదశ పురాణాలను రచించావు. కానీ భగవద్భక్తి పూర్వకమైనటువంటి భాగవతాన్ని నువ్వు చేయలేకపోయావు. కాబట్టి ఆ భాగవతాన్ని రాసినట్లయితే నీ మనసులో ఉండేటటువంటి ఆ లోపం అనేటటువంటిది తీరిపోతుంది. పరిపూర్ణమైనటువంటి భక్తితత్వంతో కూడినటువంటి ఆ భాగవతాన్ని రాయవయ్యా అని చెప్పేసి నారదుల వారు చెప్పడం అనేటటువంటిది చేశారట. భాగవత అంతటి భక్తి పూర్వకమైనటువంటి భాగవతం, దాని యొక్క మహాత్మ్యాన్ని తెలుసుకోవాల్సినటువంటి అవసరం మనకి ఎంతైనా ఉన్నది. దాని మహాత్మ్యాన్ని తెలుసుకునేటటువంటి ఒక చిన్న ఉదాహరణ మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఏమిటయ్యా అది అంటే, ఒకానొక రోజున సుఖమహర్షి పరీక్షిత్ మహారాజునికి భాగవతం చెప్పడం అనేటటువంటిది పోతున్నాడట. అప్పుడే చెప్పడానికి సిద్ధమయ్యాడట. అటువంటి సమయమున దేవతలందరూ కూడా కట్టకట్టుకొని వచ్చారట. కట్టకట్టుకొని వచ్చేసి, నాయనా సుఖమహర్షి, మేము మాతో పాటుగా అమృత భాండాన్ని తీసుకొని వచ్చాం. ఈ అమృత భాండము పరీక్షిత్ మహారాజుకి ఇచ్చి, నీవు పరీక్షిత్తు బోధించబోయేటటువంటి
ఆ భాగవతాన్ని మాకు ప్రసాదించవయ్యా అని చెప్పేసి వేడుకున్నారట. అందుకు శుక మహర్షి, దేవతలు మంచి భక్తులు కారయ్యా, కాబట్టి భాగవతాన్ని దేవతలకు ఇవ్వడం అనేటటువంటిది సాధ్యం కాదు అన్నాడట. అంటే భగవద్భక్తి తత్పరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే భాగవతాన్ని తెలుసుకోవడానికి, వినడానికి, పారాయణం చేయడానికి అర్హులట. అందుకనే దేవతలను కూడా అద్భుతమైనటువంటి అమృతాన్ని, మరణం అనేటటువంటిది లేకుండా చేసేటటువంటి అమృతాన్ని ఇస్తానన్నా కూడాను, అమృతం కంటే పవిత్రమైనటువంటిది మోక్షం. కాబట్టి ఆ మోక్షాన్ని పొందగలిగినటువంటి శక్తి కలిగినటువంటిది భాగవతం. ఆ భాగవతాన్ని దేవతలకు ఇవ్వడానికి ఇష్టపడలేదట శుక మహర్షి. తనని కోరినటువంటి పరీక్షిత్ మహారాజుకు మాత్రమే ఆ భాగవతాన్ని బోధించడం అనేటటువంటిది చేశారట. ఈ భాగవతాన్ని వ్యాసుల వారు రాయగా దానిని మనకు పోతన మహాకవి తెలుగులోకి అనువదించడం అనేటటువంటిది చేశారు. అలా అనువదించినటువంటి ఈ భాగవతములోని పద్యాలను మనం రోజు చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఒక చిన్న సంఘటన మనం చెప్పుకోవాల్సి ఉన్నది. ఏమిటయ్యా అది అంటే, పోతన మహాకవి ఒకనొక రోజున చక్కగా సంధ్యావందనము చేసుకొని హాయిగా ధ్యానముద్రలో కూర్చొని ఉన్నారట. అలా ధ్యానముద్రలో కూర్చున్నటువంటి పోతన గారి మనస్సులో ఒక అద్భుతమైనటువంటి రూపము కనిపించిందట. ఏమిటయ్యా ఆ రూపము అనంటే, శ్యామల వర్ణములో కలిగినటువంటి రూపము కనిపించిందట. ఆయనకి ఒక్కసారిగా ఆ ధ్యాన ముద్ర నుంచి బయటికి రావడం అనేటటువంటిది చేశారట. ఎదురుగా శ్రీరామచంద్రమూర్తి కనిపించాడట. నీవు భాగవతాన్ని రాయవయ్యా అని ఆజ్ఞాపించాడట. ఒక్కసారిగా పోతన గారికి కాళ్ళల్లో నుంచి వణుకు ప్రారంభమైందట. ఇదేమిటి, నేనేమిటి, భాగవతాన్ని రాయడం ఏమిటి, వ్యాస భగవానుడి చే రచించబడినటువంటి భగవంతుని యొక్క కథలతో కూడినటువంటి ఆ భాగవతాన్ని రాయగలిగినటువంటి శక్తి నాకు ఉన్నదా అని భయపడిపోయాడట. అటువంటి సమయమున ఆయనకి తెలియకుండానే ఆయన మనస్సులో నుంచి, ఆయన నోటిలో నుంచి ఒక అద్భుతమైనటువంటి పద్యం వచ్చిందట. ఆ పద్యమే ఆయన భాగవతము రాయడానికి కారణం ఏమిటి అనేటటువంటిది విన్నవించుకున్నటువంటి పద్యం అది. పలికెడిది భాగవతమట, పలికించు విభుండు రామభద్రుండట, నే పలికిన భవహరమగునట, పలికెద వీరుండుగాథ పలుకగనేలా అన్నాడట. ఒక్కసారిగా ఆయన మనసులో, నేను రాయాలనుకున్నటువంటిది భాగవతం, నా చేత రాయించేటటువంటి వాడు సాక్షాత్తు శ్రీరామచంద్రుడు. నేను ఆ భాగవతాన్ని వ్రాయడం వలన భవబంధ విముక్తుడిని అవుతాను. భవబంధ విముక్తుడిని అవ్వడం అంటే సంసార బంధముల నుంచి బయటపడిపోతాను, అంటే మోక్షగామిగా అయిపోతాను, మోక్షాన్ని పొందగలుగుతాను, మరుజన్మ అనేటటువంటిది లేకుండా చేసుకోగలను. ఎలా? భాగవతం రాయడం తర్వాత. ఆ భాగవతం రాయడం వలన భవబంధాల నుంచి బయటపడిపోతాను, మోక్షాన్ని పొందుతాను. ఇది శ్రీరామచంద్రులు వారి ఆజ్ఞ. ఆ ఆజ్ఞ ప్రకారము నేను భాగవతం రాయడానికి పూనుకున్నాను. అంతకంటే మహద్భాగ్యం ఇంకెక్కడి నుంచి వస్తుందయ్యా అనుకున్నాడట పోతన్న గారు. పలికెడిది భాగవతమట, పలికించు విభుండు రామభద్రుండట, నే పలికిన భవహరమగునట, పలికెద వీరుండుగాథ పలుకగనేలా. ఏదో ఏదో రాశాను, వాటి వలన ఎటువంటి ప్రయోజనం ఉన్నది? వ్యాస భగవానుడే ఎటువంటి ప్రయోజనాన్ని పొందలేకపోయాడు ఎన్ని రాసినప్పటికీ కూడా. చివరికి భాగవతం రాసి తన మనసులో ఉన్నటువంటి, తన ఆలోచనలో ఉండేటటువంటి లోపాన్ని సరిదిద్దుకున్నాడు ఆయన.
అలాగే నేను ఇంతకు పూర్వం ఏదో ఒకటో రెండో మూడో రాసి ఉన్నాను. ఈ భాగవతం రాయడం ద్వారా మోక్షాన్ని పొందేటటువంటి అదృష్టాన్ని నాకు ఆ శ్రీరామచంద్రుడే ప్రసాదించాడు అనుకున్నాడట పోతన గారు. పోతన గారు తన యొక్క భాగవత పీఠికనందు భాగవతం రాయడానికి గల కారణాన్ని చెప్పాడు. ఏమని అంటే, నేను భాగవతాన్ని రాయడం ద్వారా భవబంధ విముక్తుడిని అవుతానని చెప్పేసి నన్ను అనుకున్నాడు కదా. అనుకొని భాగవతం రాయడానికి ప్రారంభించాడు. భాగవత రాయడానికి పూనుకున్నాడు. అలా పూనుకున్నటువంటి సమయమున మొట్టమొదట సాధారణంగా ఏ కవి రాసినా కావ్య ఆరంభములో శ్రీ అనేటటువంటి అక్షరముతో ప్రారంభించడం అనేటటువంటిది చేస్తారు. శ్రీ అంటే శుభములను ఇచ్చేటటువంటిది అని అర్థం. అలాగే పోతన్న గారు కూడా శ్రీ అనేటటువంటి అక్షరముతోనే ఒక అద్భుతమైనటువంటి పద్యాన్ని రాశారు. దాని వలన అంటే భాగవతాన్ని రాయడం వలన నేను పొందుతున్నటువంటి ప్రయోజనం ఏమిటి, అలౌకికమైనటువంటి ప్రయోజనం ఏమిటి, లౌకిక ప్రయోజనాన్ని ఆయన ఎప్పుడూ ఆశించల. తను కవిగా ఉన్నప్పటికీ కూడా తన కావ్యాలను ఎవరికి అంకితం ఇవ్వాల. అలాగే తను కవిగా ఎన్ని కావ్యాలను రాసినప్పటికీ కూడా ఆయన ఎవరికి అంకితం, ఏ రాజుకి అంకితం ఇవ్వాల. కాబట్టి భవబంధ విముక్తుణ్ణి కావాలి అనుకుంటే భాగవతాన్ని రాస్తాను అని చెప్పేసి భాగవతాన్ని రాయడానికి పూనుకొని మొట్టమొదటి పద్యంగా ఈ అద్భుతమైనటువంటి పద్యాన్ని రాశాడండి. దానిని ఆలకించండి. శ్రీ కైవల్య పదంబు చేరుటకునై చింతించెదన్ లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకున్ దానవోద్రేకస్తంభకు ఖేళీలోల విలసదృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు మహానందాంగనాఢింభకున్. ఎంత అద్భుతంగా రాశారో చూడండి పద్యాన్ని. శ్రీ కైవల్య పదంబు చేరుటకునై చింతించెదన్ లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకున్ కేళీలోల విలసదృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు మహానందాంగనాఢింభకున్. దేనికోసం రాస్తున్నాను నేను అంటే భాగవతాన్ని కైవల్యం పొందడానికి రాస్తున్నాను. కైవల్యము అంటే జన్మరాహిత్యము, మోక్షము అని అర్థం. అటువంటి కైవల్యాన్ని పొందడానికి నేను భాగవత రచనకి పూనుకున్నానయ్యా అని చెప్తున్నాడు అనమాట ఆయన. నేను మోక్షాన్ని పొందడానికే భాగవత రచన అనేటటువంటిది చేస్తున్నాను. భగవంతుడు లోకరక్షకుడు. భగవంతుడు ఎప్పుడు కూడాను లోకరక్షణే బాధ్యతగా తీసుకుంటాడు. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుధానమధర్మస్య తదాత్మానం సుచామ్యహం అన్నాడు కదండి భగవద్గీతలో కృష్ణ పరమాత్మ. అంటే ఎక్కడైతే ధర్మానికి హాని కలుగుతుందో అప్పుడు నేను ఉద్భవిస్తాను అని చెప్తాను అంటాడు. అలాగే ఇక్కడ శ్రీ కైవల్య పదంబు చేరుటకునై చింతించెదం లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకున్ దానవోద్రేక స్తంభకు ఖేళీలోల విలసదృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు మహానందాంగనాడెంబకున్. మహానందాంగన అంటే యశోదాదేవి అని అర్థమండి. అక్కడ ఆ యశోదాదేవి యొక్క కుమారుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ అన్నమాట. ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క కృప కోసం, దయ కోసం, ఆయన యొక్క ఆశీస్సుల కోసం నేను భాగవతాన్ని రాయడం ప్రారంభిస్తున్నాను అని చెప్పేసి అన్నాడట. శ్రీ కైవల్య పదంబు చేరుటకునై అంటే మోక్షాన్ని పట్టుకోవడానికి నేను, అంటే జన్మరాహిత్యాన్ని పట్టుకోవడానికి నేను
ఈ భాగవత కావ్యాన్ని రాస్తున్నాను. అలాగే భక్తులను రక్షించేటటువంటి నిరంతరము భక్త రక్షణ పాలకుడైనటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క భక్తుల యొక్క కథలను రాస్తున్నాను. అలాగే లోకకంటకులైనటువంటి రాక్షస స్వభావము కలిగినటువంటి వ్యక్తులను నాశనం చేసినటువంటి వాడు ఎవరైతే ఉన్నారో ఆ మహానుభావుడైనటువంటి పరమాత్ముడైనటువంటి భగవంతుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క తత్వాన్ని నేను తెలియజేయడానికే ఈ భాగవతాన్ని రాస్తున్నాను అని చెప్పేసి అన్నాడట. లోకకంటకులైనటువంటి రాక్షసులని అందరినో పరమాత్మ సంహరించడం అనేటటువంటిది చేశాడు. వాళ్ళందరినీ కూడా సంహరించి లోక కళ్యాణాన్ని చేశాడు. అటువంటి లోకరక్షైకారంభకు ఆ లోకాలను రక్షించేటటువంటి పరమాత్ముడైనటువంటి ఆ పరమేశ్వరుని గురించి నేను ఈ భాగవతంలో రాస్తున్నాను. ఆ భాగవతం మూలమైనటువంటి పరమాత్మ ఎవరైతే ఉన్నారో ఆ పరమాత్మని యొక్క భక్తుల యొక్క కథలను కూడా నేను దీనిలో చెప్తున్నాను. అంటే అక్కడ తను ప్రార్థించేటటువంటిది శ్రీకృష్ణ పరమాత్మని, శ్రీహరిని. అలా చేతుల అరంగ శివుని పూజింపడేని, నోరు నవ్వంగ హరికీర్తి నుడువడేని, దయయు చుట్టంబులోనుగా తలుపడేని, కలుగ నీటికి తల్లులు కడుపు చేటు అంటారు. అలాగే నీ పాద కమల సేవై నీ పాదార్చకుల తోడి నెయ్యం నితాంత అపార భూతదయయును తాపసమందార నాకు దయచేయగదే. చూడండి ఏమంటున్నాడు ఇక్కడ. భగవద్భక్తులను గురించి కూడా చెప్తున్నాడట. భగవద్భక్తుల యొక్క కథలను గురించి కూడా చెప్తున్నాడు అనమాట. అలాగే ఇక్కడ ఏం చెప్తున్నాడు చూడండి. నీ పాద కమల సేవయు, నీ పాదాలకి కమలముల వంటి నీ పాదముల యొక్క సేవ చేసుకునేటటువంటి నీ పాదార్చకులతోడి నెయ్యము, నీ పాద పూజ చేసేటటువంటి భక్తుల యొక్క స్నేహాన్ని కూడా నాకు కటాక్షించు. ఎంత బాగా చెప్పాడో చూడండి. నీ పాద కమల సేవయు నీ పాదార్చకులతోడి నెయ్యము నితాంత అపార భూతదయయును. నిరంతరము సృష్టిలో ఉండేటటువంటి ప్రతి జీవిని రక్షించగలిగేటటువంటి, నాతో సమానంగా చూడగలిగేటటువంటి భాగ్యాన్ని కలగజేయి. నీ పాదకమల సేవయు నీ పాదార్చకులతోడి నెయ్యము నితాంత అపార భూతదయయును తాపసమందార నాకు దయచేయగదే. అటువంటి అదృష్టాన్ని నాకు కలిగించవయ్యా అని చెప్పేసి కోరుకున్నాడు. అలాగే ఇక్కడ ఏం చెప్తున్నాడయ్యా అంటే, లోకకంటకులైనటువంటి రాక్షసులందరినీ కూడా సంహరించి నీ భక్తులను ఎవరైతే నీవు రక్షిస్తూ ఉంటావో అలాగే నన్ను కూడా రక్షించవయ్యా అని అడిగట. భక్తపాలన కళా సంరంభకం. భక్తులను నిరంతరము రక్షించేటటువంటి, పాలించేటటువంటి యోగ్యత కలిగినటువంటి ఓ పరమాత్మ, నిన్ను నేను స్తుతిస్తున్నాను. ఈ భాగవతం ద్వారా నీ యొక్క మహిమలను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. అలాగే ఈ భాగవతం ద్వారా నీ భక్తుల యొక్క కథలను వివరించడానికి ప్రయత్నం చేస్తాను. ఏ ఏ ఏ భక్తులు ఏ విధంగా నిన్ను ధ్యానించి, పూజించి, నీకు నమస్కరించి, నిన్ను స్తుతించి, నీకు సేవ చేసి ఏ విధంగా మోక్షగాములయ్యి లోకములో అలౌకికమైనటువంటి శక్తిని పొందగలిగారో అటువంటి భక్తుల యొక్క కథలన్నింటినీ కూడా నేను వివరించడానికి ప్రయత్నం చేస్తాను. కాబట్టి నాకు భాగవత రచనని పరిపూర్ణం చేయగలిగినటువంటి శక్తిని ప్రసాదించవయ్యా అని చెప్పేసి కోరుకున్నారట పోతన మహాకవి. శ్రీ కైవల్య పదంబు చేరుటకునై చింతించెదన్ లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకం దానవోద్రేక స్తంభకు
కేళీలోల విలసదృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు మహానందాంగనాడింభకం. నీ కిరీగంట చూపుతోనే బ్రహ్మాండమునంతటినీ కూడాను శాసించగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వాడవు నీవు. నీ క్రీగంట చూపుతోనే బ్రహ్మాండమునంతటిని కూడా సృష్టించగలిగినటువంటి శక్తి సంపన్నుడవు నీవు. అటువంటి శక్తి సంపన్నుడమైనటువంటి నిన్ను నేను ప్రార్థిస్తున్నాను. ఈ భాగవత రచనకు పూనుకున్నందుకు నా జీవితము ధన్యమైనటువంటిది. కాబట్టి దీనిని సంపూర్ణంగా పూరించగలిగేటటువంటి శక్తిని నాకు ప్రసాదించవయ్యా అని చెప్పేసి పోతన గారు పరమాత్మని, భగవంతుని వేడుకోవడం అనేటటువంటిది చేశారట. అసలు భగవంతుడు అనేటటువంటి పదమే హరి వలన వచ్చింది. శ్రీ మహావిష్ణువు వలననే భగవంతుడు అనేటటువంటి పదం అనేటటువంటిది ఏర్పడింది. భగవంతుడు ఎప్పుడూ కూడాను ప్రజారక్షకుడుగా ఉంటాడు. ప్రజలను రక్షించడానికే ఆయన తన యొక్క దృష్టిని కేంద్రీకరిస్తాడు నిరంతరము. ప్రజలలో లోకకంటకులైనటువంటి వ్యక్తులను శిక్షించడానికి కూడా తన దృష్టిని ఉపయోగిస్తాడు. ప్రసన్నమైనటువంటి హృదయముతో ఆయన భక్తులను ఏ విధంగా కాపాడుతాడో తీవ్రమైనటువంటి దృష్టులతో ఆయన దుర్మార్గులను శిక్షించడం అనేటటువంటిది కూడా చేస్తాడు. అటువంటి లోకరక్షకుడు, దుష్ట శిక్షకుడు అయినటువంటి ఆ పరమాత్ముని యొక్క కథను, అలాగే ఆ పరమాత్ముని యొక్క భక్తుల యొక్క కథలను నేను ఈ భాగవతంలో చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. దీనివలన నాకు కలిగించేటటువంటి లాభం ఏమిటయ్యా అంటే కైవల్యాన్ని పొందడము, అంటే మోక్షాన్ని పొందడం, జన్మరాహిత్యాన్ని అందుకోవడం అని మహాకవి చక్కగా ఈ మహాభాగవతాన్ని రాయడానికి పూనుకున్నాడట పోతన గారు. ఆ భాగవతములో ఉండేటటువంటి విశేషమైనటువంటి పద్యాలన్నింటినీ కూడాను నేను రోజుకు ఒకటో రెండింటినో అందించడానికి ప్రయత్నం చేస్తాను. తప్పకుండా అందరూ విని ఆ భాగవతం ఏ విధంగా పరీక్షిత్ మహారాజుకి మోక్షాన్ని ప్రసాదించిందో అదేవిధంగా మీరు కూడా అటువంటి మోక్షాన్ని పొందాలని మనసా వాచా కర్మణ కోరుకుంటూ రేపు భాగవతం యొక్క విశిష్టతను గురించి చెప్పుకుందాం. భాగవతానికి మూలం ఎవరు, మూలస్కందం ఎవరు, ఆ మూలస్కందము వలన ఆ మూలస్కందాన్ని అంటిపెట్టుకున్నటువంటి కొమ్మలు, రెమ్మలు, పుష్పాలు, పువ్వులు ఇవన్నీ కూడా ఎవరు, అలాగే ఈ భాగవతం యొక్క విశేషాలు ఏమిటి అనేటటువంటి వాటిని గురించి అంతటిని గురించి కూడా మనము రేపటి నుంచి చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాము. స్వస్తి.